వైసీపీలో ఎంపీ ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ప్రత్యేక అర్హత ఉండాలి. అర్హత ఏంటంటే గోరంట్ల మాధవలాగా విప్పి చూపించాలి, లేదంటే అంబటి రాంబాబులాగా గంట అరగంట అపాయింట్మెంట్లైనా తీసుకోవాలి. అవంతి శ్రీనివాసుల్లాగా రాసలీలలో మునిగి తేలిపోవాలి. వీటన్నిటికీ తోడు నోటికి పని చెప్పాలి. రాజకీయాలతో పాటు ఇలాంటి అదనపు అర్హతలు ఉన్నవారికే వైసీపీలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ అడిగే హక్కు ఉంటుంది. అందుకే వైసీపీలో చిన్న స్థాయి నేత నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన వారు రెచ్చిపోతూ ఉంటారు. నిన్నగాక మొన్న విజయవాడకు చెందిన వైసీపీ లీగల్ సెల్ లాయర్ ఒంటి నిండా డబ్బు కట్టలు నింపుకుని ఆడవాళ్లతో డాన్సులు చేస్తే, ఇప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ బీసీసీఎల్ నాయకుడు ఫణీంద్ర ఒక మహిళతో రాసలీల వీడియోను స్వయంగా షేర్ చేశాడు. అంతేకాకుండా చూశారా మా పార్టీలో ఎంత కష్టపడి పనిచేస్తున్నామో అంటూ గొప్పగా చాటుకుంటున్నాడు. అతడి వీడియో చూసిన జనం చీ కొడితే ఫోన్ హ్యాక్ అయిందని చెప్తున్నాడు. ఫోన్ హ్యాక్ అయినా వీడియో తనది కాదని చెప్పటం లేదు. అది వైసీపీ అంటే. తప్పు చేసినా ఒప్పుకోవటం గ్రేట్ కదా. అయినా మనం బాధపడటమే కానీ వైసీపీలో అలాంటి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్లు ఉండవు. ఒక ప్రమోషన్ ఇచ్చి శభాష్ నీలాంటి వారే మా పార్టీకి కావాలి అంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. ఎంతైనా వైసీపీ తీరులో ఏమాత్రం మార్పు ఉండదని తాజా వీడియో మరోసారి రుజువు చేసింది. పాపం ఆ మహిళ ఎవరో కానీ ఈ వైసీపీ పిశాచి పైశాచికత్వానికి బలైపోయింది. కోటి సంతకాల ఉద్యమం పేరుతో ఆ మహిళను రప్పించి ఫణీంద్ర చేసిన పనిపైన వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బహుశా కోటి సంతకాలు అంటే ఇలాంటి కామక్రీడలేనా జగన్ రెడ్డి?